సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో. హాయ్ ఫ్రెండ్స్, ఫుల్ వీడియో మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇప్పుడైతే మనం మీకు ప్రివ్యూ వీడియో చూసారు కదా, ఇప్పుడైతే మనం బిట్ మార్క్ కాడికి వెళ్దాము. బిట్ మార్క్ కాడికి వచ్చిన తర్వాత బిట్ మార్క్ ఓపెన్ చేయండి. బిట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు ఫొటోస్ పెట్టాలి. ఫస్ట్ మీరైతే ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంది కదా, అక్కడ అయితే ఫోటో అయితే యాడ్ చేసుకుని లేదంటే లేదు. నేనైతే బ్యాక్గ్రౌండ్ ఫోటో ఇస్తాను చూడండి. ఇలా ఉంటుంది. ఇక్కడే ఇలా పక్కన హై ఉంది కదా, దాని ఆఫ్లో ఉంటే ఆన్లో చేసుకుంటా. మీకు కావాలంటే పెట్టుకోండి, లేదంటే లేదు. నేను అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇలా ఉంది కదా. ఇప్పుడైతే మనం ఇక్కడికి వచ్చిన 8.8 సెకండ్స్ కాడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఫొటోస్ యాడ్ చేయాలి. ప్లస్ ఐకాన్ చేసి ప్లస్ ఐకాన్ చేసి ఇమేజ్లోకి వెళ్ళి ఫొటోస్ యాడ్ చేయండి. ఫస్ట్ ఫోటో ఉంది కదా, క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి ఫీల్ కాంప్రమైజేషన్ ఏరియా అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. దాన్ని ఎక్కడ బిట్ మార్క్ ఉందో అక్కడ దాకా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అలాగే ఎండింగ్ వరకు ఫొటోస్ యాడ్ చేసుకోండి. నేనైతే స్కిప్ చేస్తాను వీడియో లెంత్ అవుతుందని. నేనైతే ఫొటోస్ అన్నీ యాడ్ చేసేసాను, ఒకసారి చూడండి. ఇలా ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఉంది, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఇమేజెస్ ఉన్నాయి కదా, 2 ఎఫెక్ట్లు ఉన్నాయి. ఫస్ట్ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉందా, ప్లస్ ఐకాన్ చేసి కాపీ లేయర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత షేక్ ఎఫెక్ట్ బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో వదిలేయండి. సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉన్నదో ప్లస్ ఐకాన్ చేసి పేస్ట్ స్టైల్స్ ఉన్నదో దాన్ని క్లిక్ చేసి ఇక్కడ కలర్ ఉంది కదా, దాన్ని ఆఫ్ చేయండి. దాన్ని ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంటే వైట్ కలర్లో పెట్టుకుని లాస్ట్ వన్ స్పీడోమీటర్ది ఇక్కడ పేస్ట్ చేయండి. అప్పుడు పేస్ట్ తర్వాత ఇలాగ వస్తుంది ఎఫెక్ట్. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి రెండో ఫోటోకి పేస్ట్ చేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ చేసి పేస్ట్ స్టైల్ ఇలాగ వచ్చిన తర్వాత జూమ్ చేసుకోండి. ఒకవేళ ఇలాగ వస్తే సింపుల్గా అడ్జస్ట్ చేసుకోండి. 2 ఫింగర్స్తో అడ్జస్ట్ చేసి సెట్ అయిపోతుంది. ఫోటో వదిలేసిన తర్వాత లాస్ట్ ఫోటో ప్లస్ ఐకాన్ పేస్ట్. సింపుల్గా అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి సెకండ్ ఎఫెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత బిట్ మార్క్ ఓపెన్ చేసి ఫస్ట్ ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్స్ కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. సింపుల్గా దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. సింపుల్గా అడ్జస్ట్ చేసుకొని అడ్జస్ట్ అయిపోతుంది. అలాగే మిగతా కూడా పేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత అని షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా ఉంది కదా, ఈ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ 1 2 3 4 5 ఇన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి బిట్ మార్క్ ఓపెన్ చేయండి. బిట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత
ఇక్కడ ఉంది కదా స్టార్, ఇక్కడికి వచ్చి 8.9 సెకండ్స్ ఇక్కడికి వచ్చి ప్లస్ అక్కని చేసి స్టైల్స్ చేయండి, సెట్ అయిపోతుంది. అలాగా మీరు ఎండింగ్ వరకు జరుపుకోండి. అయిపోయింది. ఇలా క్లిక్ చేసి ఇక్కడ నేను సింబల్ ఉంది, సింబల్ క్లిక్ చేయండి, ఎండింగ్ వరకు వచ్చేస్తుంది. మళ్ళీ అలాగే అన్నిటిని దగ్గర వరకు చెప్పుకోండి. మీకు ఇష్టం అంటే చేసుకోండి. ఈ ఎఫెక్ట్ 4-5 ఎఫెక్ట్లు పెట్టుకుంటే లేదంటే లేదు. నేను ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు సెట్టింగ్స్ పక్కన షేర్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మీకు నచ్చినంత రేషియోలో డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.